వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 1 డే 2 సిరీస్లో ఉన్నాం కదా. ఈరోజు మనం నేర్చుకోబోయేది డే 8 అండ్ డే 9. మేడం ఇలా కలిపి చెప్తున్నారు ఏంటి మేడం, ఏ డేదా డే చెప్పొచ్చు కదా. అమ్మ మనకి విజయకేతనం బుక్లో ప్లాన్ ఇలానే ఇచ్చారు, సో నేను సేమ్ ప్లాన్ అనేది ఫాలో అవుతున్నాను. మీకు ఇంకేమైనా కావాలంటే కనుక నేను ఇంకా సింప్లిఫై చేసి ఓన్లీ 8 మార్క్స్ సమ్స్ అనేది ఒక వీడియో చేసి పెడతాను. ఓన్లీ 8 మార్క్స్ సమ్స్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అనేది చేసి కన్ఫామ్గా లాస్ట్లో పీడిఎఫ్తో సహా మీకు నేను ఇస్తాను. సో ఇప్పుడు మనం చాప్టర్ నెంబర్ 13 స్టాటిస్టిక్స్ డే 8 అండ్ 9 క్లాస్లో ఉన్నాం. ఎవరైనా డే 7 వరకు ఉన్న వీడియోస్ చూడకపోతే కనుక ఫస్ట్ అవి చూసి తర్వాత ఇది చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ క్వశ్చన్, క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, మీడియన్. అంటే మనం లాస్ట్ 2 వీడియోస్లోంచి ఏం నేర్చుకున్నాం, మనం మీన్ నేర్చుకున్నాము అండ్ అలాగే మోడ్ అనేది కూడా నేర్చుకున్నాం. సో మనం ఈ వీడియోలో మీడియన్ అనేది నేర్చుకుందాం. చూడండి, సో దీనికి మనకి ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ నోట్ చేసాం. దీనికి మనం మీడియన్కి ఎక్స్ట్రాగా చేయాల్సింది ఏంటి అంటే కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. దీన్ని ఏమంటాం మనం, సిఎఫ్ అని పిలుస్తాం. ఈ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా యాడ్ చేయాలి అంటే ఫస్ట్ 2, నెక్స్ట్ 2 + 3 5, నెక్స్ట్ 5 + 8 13, 13 + 6 19, 19 + 6 25, 25 + 3 28, 28 + 2 30. అర్థమైందా? ఒకసారి చూడండి, వీటిని యాడ్ చేసుకుంటూ రాయాలి. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే 2 + 3 5, నెక్స్ట్ 5 + 8 13, నెక్స్ట్ 13 + 6 19. ఎలా వచ్చింది అర్థమైందా? సో n = టోటల్ మనకి ఎంత వచ్చింది 30. దీన్ని మనం సిగ్మా FYN తీసుకునే వాళ్ళం మీన్ చేసినప్పుడు. ఇప్పుడు మనం దీన్ని ఏం తీసుకుంటున్నాము, n = ఓకే. ఇప్పుడు మనం మీడియన్ ఫార్ములా చూద్దాం. చూడండి, మీడియన్ L = n/2 - CF/F × H. L = 50. ఈ వాల్యూస్ని ఎలా తీసుకున్నాం, ఇంతకీ మనం F వాల్యూ తీసుకున్నాం, అవన్నీ తీసుకున్నాం కదా. సో హయ్యెస్ట్ వాల్యూ మనకి ఇక్కడ n అంటే 30 టోటల్ తీసుకుంటాం మనం. n = 30. నెక్స్ట్ మనం F వాల్యూ కావాలి. F ఏంటంటే హయ్యెస్ట్ వాల్యూ మనకి ఏదైతే ఉందో అది F, దానికి పైన ఉన్నది CF అవుతుంది. పైన ఉన్నది అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ లైన్లో కాదు, ఓకేనా, ఆపోజిట్ లైన్. అంటే మన కుములేటివ్ ఫ్రీక్వెన్సీలో దాని పైన ఉండే వాల్యూ మనకి CF అవుతుంది. అండ్ అలాగే F ఏదైతే ఉందో దాని లోవర్ బౌండరీ L అవుతుంది. F ఏదైతే ఉందో దాని లోవర్ లిమిట్ అనేది మనకి L అవుతుంది. H అనేది యాజ్ యూజువల్ క్లాస్ డిఫరెన్స్, H = 5. ఓకే, సో ఇక్కడ L = 50, n = 30, F = 8, H = 5, CF = 5. మీడియన్ = ఫార్ములా ఏంటి, L + n/2 - CF/F × H. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 50 + 30/2 - 5/8 × 5. సో 30/2 15, 15 - 5 10, 10/8 × 5, 5 10s are 50, 50/8 ఎంత ఇది, 50/8 6 times 48. 2 డెసిమల్ తీసుకుంటే 0, 2 times 16, అగైన్ 4 డెసిమల్ ఉంది కాబట్టి 0 తీసుకుంటే 5 times 40. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, 50/8 అంటే 6.25. ఈ రెండింటిని ఇప్పుడు యాడ్ చేయాలి. డెసిమల్ ఉన్నప్పుడు యాడింగ్ చాలా ఇంపార్టెంట్, అర్థమవుతుందా. 6.25, సారీ నేను 3 వాల్యూస్ ఉన్నాయి అనుకుని 3 zeros రాస్తాను. చూడండి, 5 2 decimal 6 5. సో ద మీడియన్ ఈజ్ 56.25. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఈ హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ కావాల్సిన, ఇంకా ఇంపార్టెంట్ సమ్స్ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా సరే నాకు యూట్యూబ్లో కామెంట్ చేసినా, స్క్రీన్ మీద ఇక్కడ ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా సరే నేను మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. అయితే మనం ఈ డేటాకు కూడా మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీ, హయ్యెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది మన F, కుములేటివ్ ఫ్రీక్వెన్సీ దానికి పైన ఉండేది CF అవుతుంది. ఈ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ వన్ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో అదే రాయాలి. నెక్స్ట్ 4 + 5 9, 9 + 13 22, 22 + 20 42, 42 + 14 56, 56 + 8 64, 64 + 4 68. సో n = టోటల్ 68. ఇక్కడ మనకి హయ్యెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాని లోవర్ బౌండరీ మనకి L అవుతుంది. దానికి పైనున్న వాల్యూ, కుములేటివ్ ఫ్రీక్వెన్సీలో పైనున్న వాల్యూ అనేది CF అవుతుంది. 2 క్లాసుల మధ్య డిఫరెన్స్ H హైట్ వస్తుంది, ఓకేనా. సో ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం.
మీడియన్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. సో ఇక్కడ ఎల్ ఈక్వల్ టు 125, ఎన్ ఈక్వల్ టు 68, ఎఫ్ 20, హెచ్ 20, సిఎఫ్ ఆల్సో 22. మీడియన్ ఈక్వల్ టు 125 ప్లస్ 68 బై 2 మైనస్ 22 బై 20 ఇంటూ 20. 20 క్యాన్సిల్. 125 ప్లస్ 34 మైనస్ 22. 34 ఎక్కడి నుంచి వచ్చింది మేడం? 2 బై 68 68 బై 2 చేసామమ్మా. ఓకే, 125 ప్లస్ 12. సో 137. దేర్ఫోర్ మీడియన్ ఈక్వల్ టు 137. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీకు ఎగ్జామ్స్ అయ్యే వరకే కాదు, మీరు ఇంటర్ వైపు వెళ్తే ఇంటర్లోను, పాలిటెక్నిక్ రాస్తే పాలిటెక్నిక్ రాసే వరకు, ఆఫ్టర్ పాలిటెక్నిక్ కూడా మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ సమ్స్ అర్థమవుతున్నాయి అనుకుంటే లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ ఇచ్చిన ఫ్రీక్వెన్సీలో మనకి ఇక్కడ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ. ఆల్రెడీ మనం ఇలాంటిది సమ్ చేసాం. దేనిలో చేసాం? మీన్లో చేసాం మనం. సో ఇది మీడియన్. ఓకేనా? మీన్లో ఆల్రెడీ మనం మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ అనే సమ్ అనేది నేర్చుకున్నాం. సో మీడియన్లో కూడా మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ సమ్ చేద్దాం. చూడండి, క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ నోట్ చేశాను. ఇప్పుడు కుములేటివ్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేయాలి. 5 ప్లస్ ఎక్స్, 5 ప్లస్ ఎక్స్ ప్లస్ 20 ఎంత? 25 ప్లస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ 25 ప్లస్ 15 ఇట్స్ 40 ప్లస్ ఎక్స్, 40 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, నెక్స్ట్ 40 ప్లస్ 5 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. సో టోటల్ ఎంత ఈక్వల్ అని చెప్పారు మనకి క్వశ్చన్లో? మనకి మీడియన్ అనేది 28.5 ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఇచ్చిన ఎన్ అనేది ఎంత మరి? టోటల్ అనేది 60 అని క్వశ్చన్లో మెన్షన్ చేశారు. సో 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 60, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 60 మైనస్ 45, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 15. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. దీన్ని కాసేపు ఇలా వదిలేసి మిగిలిన సమ్ చేద్దాం. చూడండి, మనం మీడియన్ ఫార్ములా ఏంటి? ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. సో మేడం మరి ఇక్కడ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, వీటిలోంచి ఎఫ్ ఎలా తీసుకుంటాము? హైయెస్ట్ ఏది ఉంటే అదే తీసుకోండి మేడం. ఒకవేళ ఎక్స్ కానీ వై కానీ దానికంటే పెద్ద వాల్యూస్ అయితే ఏం చేస్తాం మనం? ఇప్పుడు మనకు అవి తెలియదు కదా. మనకి ఇక్కడ కనిపిస్తున్నంత వరకు హైయెస్ట్ వాల్యూ ఎవరు? 20. సో ఈ 20 నాకు ఎఫ్ అవుతుంది. అండ్ అలాగే ఇది ఎల్, లోవర్ లిమిట్ వచ్చేసి ఎల్. దీనికి పైన వాల్యూ ఏదైతే ఉందో అది సిఎఫ్. క్లాస్ హైట్ డిఫరెన్స్ ఎంత ఉంది? హెచ్ ఈక్వల్ టు 10. ఈ వాల్యూస్ అన్నింటినీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మీడియన్ ఎంత ఇచ్చారు మనకి? 28.5 ఈక్వల్ టు 20 ప్లస్ 60 బై 2 మైనస్ 5 ప్లస్ ఎక్స్ బై 20 ఇంటూ 10. 0 0 క్యాన్సిల్. 60 బై 2 అంటే ఎంత? 30. మైనస్ ఇంటూ 5 మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఎక్స్ మైనస్. ఇది చాలా మంది ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంచి సమ్ చేసేస్తారు. దానివల్ల మనకు ఆన్సర్ రాంగ్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇది బ్రాకెట్లో ఉంది కదా, మనకి ఎక్స్ కూడా మైనస్ వస్తుంది. నెక్స్ట్ 28.5 ఈక్వల్ టు 20 ప్లస్ 30 మైనస్ 5 ఎంత? 25 మైనస్ ఎక్స్ బై 2. సో ఇక్కడ ఉన్న 20 ప్లస్ చేస్తుంది, ఇటు వస్తే మైనస్. 28.5 మైనస్ 20 ఈక్వల్ టు 25 మైనస్ ఎక్స్ బై 2. 28.5 మైనస్ 20 ఎంత? 8.5. 8.5 ఈక్వల్ టు 25 మైనస్ ఎక్స్ బై 2. ఈ 2 ఇటు వస్తే మల్టిప్లికేషన్. 2 ఇంటూ 8.5 ఈక్వల్ టు 25 మైనస్ ఎక్స్. 2 8.5 ఆర్ 17.0, దట్ మీన్స్ 17. 25 మైనస్ ఎక్స్. ఇప్పుడు కొంచెం రివర్స్ చేసి రాద్దాం. 25 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 17, మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 17 మైనస్ 25, మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 8, దట్ మీన్స్ ఎక్స్ ఈక్వల్ టు 8. ఓకే, ఎక్స్ వాల్యూ అయిపోయింది. ఇక్కడ ఇందాక ఈక్వేషన్ చేసి వదిలేమన్నాను కదా, అలాగే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 15. ఇప్పుడు తీసుకురండి దాన్ని. 8 ప్లస్ వై ఈక్వల్ టు 15, వై ఈక్వల్ టు 15 మైనస్ 8, వై ఈక్వల్ టు 7. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 8, వై ఈక్వల్ టు 7. అర్థమైందా? ఇంకొకసారి వినండి. ఓకేనా? అక్కడికి చాలా స్లోగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంచెం ఏమైనా స్పీడ్ అయితే కనుక చెప్పండి. నెక్స్ట్ వీడియోస్లో కొంచెం స్లో అవుతూ ఉంటాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ వన్, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ మీడియన్ టు ఏ గ్రూప్ ఆఫ్ డేటా, ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ ఇట్. ఆల్రెడీ మనం మీడియన్ ఫార్ములా 3 సమ్స్ నుంచి డిస్కస్ చేస్తున్నాం కదా. వాట్ ఈస్ మీడియన్ ఫార్ములా చెప్పాలి. స్క్రీన్ మీద కానీ మీ బుక్లో కానీ చూడకుండా చెప్పాలి. మీడియన్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎల్? లోవర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. అదే మోడ్కైతే మనం ఇక్కడ ఏం రాస్తాం? లోవర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్ అని చెప్పేసి రాస్తాం. ఇక్కడ మీడియన్ క్లాస్. n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సిఎఫ్ ఈక్వల్ టు కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్
ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. కుములేటివ్ ఫ్రీక్వెన్సీయే తీసుకుంటున్నాం, కానీ దేనికి తీసుకుంటున్నాము? క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ ఎక్కడైతే తీసుకుంటున్నామో దాని ముందు తీసుకుంటున్నాం, పైన ఉన్నది. ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. నెక్స్ట్ హెచ్ ఈక్వల్ టు క్లాస్ సైజ్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏజ్, నెంబర్ ఆఫ్ పాలసీస్ బిలో 20, బిలో 25, బిలో 30. ఇక్కడ మనకు ఒక డేటా ఇచ్చారు. యాజ్ యూజువల్ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ రావాలి, ఇది ఫ్రీక్వెన్సీ అయితే. ఇలా ఇచ్చిన సమ్మలో మనకి ఇక్కడ ఇచ్చింది ఫ్రీక్వెన్సీ కాదు, ఇది కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఏంటి మేడం మీరు చెప్పేది? అక్కడ ఇచ్చింది ఫ్రీక్వెన్సీయే కదా. కాదు, మనకి ఇక్కడ ఇచ్చింది కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇప్పుడు మనం దీని నుంచి ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. చూడండి, క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీ, కుములేటివ్ ఫ్రీక్వెన్సీ బాక్స్ అనేది రెడీ చేసుకున్నాం. బిలో 20, ఇక్కడ మనం దీన్ని ఒక 100 మార్క్స్కి మన క్లాస్లో ఏదో టెస్ట్ పెట్టారు. సపోజ్ మన మ్యాథ్స్ ఎగ్జామే జరిగింది అనుకుంటాం. ఎన్ని మార్క్స్కి? 100 మార్క్స్కి. ఇప్పుడు నేను వచ్చాను, నేను క్లాస్కి వచ్చి బిలో 100 ఎంతమంది ఉన్నారా అంటే మన క్లాస్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ బిలో 100లోకే కదా వస్తారు. బిలో 100లోకేనా వస్తారు. మహా అయితే 100 అవుట్ ఆఫ్ 100 వచ్చిన వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉంటారు. 10 మెంబర్స్. క్లాస్ మొత్తం 100 అవుట్ ఆఫ్ 100 రాదు కదా, మీ క్లాస్లో వచ్చే ఛాన్సులు ఉన్నాయేమో. సో ఇక్కడ మనకి బిలో 60 నుంచి ఉంది కాబట్టి బిలో 60 ఎంతమంది ఉన్నారా అంటే 100 మెంబర్స్ ఉన్నారు. బిలో 55 ఎన్ని మెంబర్స్ ఉన్నారంటే 98. అంటే ఇక్కడ ఏంటి, 55కి 60కి మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100 మైనస్ 98 ఎంత? 2. నీకు ఇక్కడ అర్థమవుతుందా సమ్ము? నీకు 55కి 60కి మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 2 మాత్రమే ఉన్నారు. 50కి 55కి మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. 98 మైనస్ 92. అర్థమవుతుందా? బిలో 20 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. బిలో 25 అంటే ఇప్పుడు నేను బిలో 25 అని చెప్పాను అంటే బిలో 20 వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు కదా. 20 to 25 మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 6 మైనస్ 2 ఎంత? 4. ఓకేనా? చూడొకసారి ఇక్కడ క్లాస్ అలానే సేమ్ యాజ్ యూజువల్ రాసేసుకున్నాం. మనం ఎలా రాసుకున్నాం? బిలో 20, 20 to 25, 25 to 30, 35 to 35 అలా 60 వరకు నోట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ బిలో 20 ఎంతమంది ఉన్నారంటే 2 మెంబర్స్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 6 మైనస్ 2 4, 24 మైనస్ 6 18, 45 మైనస్ 24 21, నెక్స్ట్ 78 మైనస్ 45 33, 89 మైనస్ 78 11, 98 మైనస్ 92 6, 100 మైనస్ 98 2. అర్థమైందా? ఇక్కడ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏం రాశాను? క్వశ్చన్లో ఇచ్చిందే రాశాను. 2, 2 + 4 6, 6 + 18 24, 24 + 21 45, 45 + 33 78. ఇది అదే కదా ఫ్రీక్వెన్సీ, కుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాశాను. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఏముంది మనకి? 33 అనేది ఎఫ్ అయింది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ తీసుకోవడమే చాలా కష్టం, అర్థమవుతుందా? జాగ్రత్తగా మైనస్లు చేస్తూ తీసుకోవాలి. ఓకే, కుములేటివ్ ఫ్రీక్వెన్సీ 45, L = 35, హైట్ = 5. సో ఫార్ములాలో వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. N = 100, n/2 = 50. L = 35, N 100, F 33, H 5, CF వచ్చేసి 45. మీడియన్ = L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H. L వాల్యూ ఎంత? 35 ప్లస్ n/2 వాల్యూ 50 మైనస్ CF వాల్యూ 45/33 ఇంటూ 5. 50 మైనస్ 45 ఈజ్ 5. 5/33 ఇంటూ 5. 5 5 = 25. ఇప్పుడు మనం 33ని 25తో డివిజన్ చేయాలి. 25 చిన్న వాల్యూ కదా, 0 తీసుకుంటే 25. నెక్స్ట్ 7 టైమ్స్ 33 7s are 231 9 1. ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి 0 తీసుకుంటే 5 టైమ్స్ 165. సో 0.75. 0.75ని యాడ్ చేసుకుంటే మన ఆన్సర్ ఎంత? మీడియన్ = 35.75. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ స్టాటిస్టిక్స్ చాప్టర్ నుంచి. మీకు ఇంకేమైనా ఇవి కాకుండా నేను ఈ 3 క్లాసెస్లో చెప్పినవి కాకుండా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంపార్టెంట్ సమ్స్ అన్నా సరే నాకు మీరు వాట్సాప్ చేయండి లేదా కామెంట్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఫైండ్ ద మీన్ మీడియన్ మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్గ్రూప్డ్ డేటా. ఏమంటున్నారు? అన్గ్రూప్డ్ డేటా. ఇది మనకు 4 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. గివెన్ డేటా 4 5 6 5 10. నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. టోటల్ 4 + 5 + 6 + 5 + 10.
4 + 5 10, 5 + 5 10 20, 20 + 10 30. Mean equal to sum of observations by number of observations. 30/5 = 6. Next median. Write the ascending order or descending order. మనం ascending orderలో రాసుకుంటే 4 5 5 6 10. మిడిల్ వన్ ఏదైతే ఉందో అదే మన మీడియన్. మోడ్ మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. ఏం రిపీట్ అయింది ఇక్కడ? 5 2 times రిపీట్ అయింది. సో మోడ్ = 5. సో లాస్ట్ వరకు వచ్చేసాం వీడియో. మన స్టాటిస్టిక్స్ క్లాస్ అయితే కంప్లీట్ అయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే 3 years మీకు ఛానల్ చాలా ఇస్తుంది. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీలానే డౌట్స్ ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.